హాయ్ హలో అందరికీ నమస్తే అండి. దుబాయ్లో కరామా అనే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది ఆల్ కరామా మార్కెట్ అండి. ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రోసరీస్, మెయిన్ నాన్ వెజ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. మేమైతే నైట్ టైం వచ్చాము. కొన్ని షాప్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి, డే టైం అయితే ఓపెన్లో ఉంటాయి. నాన్ వెజ్ కోసం అయితే చూస్తున్నాము. నేనైతే ఫిష్, ప్రాను 2 తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా అనిపించాయి. క్లీనింగ్ కూడా వాళ్ళే చేయించారు. చాలా బాగా నీట్గా చేయించారు. క్లీన్ చేసి పెట్టుకున్నాను. నెల్లూరు ఫేమస్ ఏంటి? చేపల పులుసే కదా అండి. మాది నెల్లూరే కాబట్టి మా స్టైల్లో చేపల పులుసు ఎలా ఉంటుందో చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకుంటున్నాను. 4 చిల్లీ కూడా వేసుకున్నాను. అవి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టొమాటో వేసుకుంటున్నాను. టొమాటో వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. 4 టీ స్పూన్స్ వేసుకున్నాను నేనైతే. ఇంకా బాగా వేపుకోవాలి. ఇంకా చింతపండు పులుసు అయితే పోసేస్తున్నాను. క్వాంటిటీ అయితే పులుసు కూడా ఎక్కువగానే ఉండాలి. కారం, పులుపు 2 సమానంగా పడాలి. తగినన్ని వాటర్ అయితే పోస్తున్నానండి. నాకు ఎంత చిక్కదనం కావాలో అన్ని వాటర్ పోసుకున్నాను. ఇంకా ఫిషెస్ అయితే వేసేస్తున్నాను. కర్రీ అంతా మరుగుతున్నప్పుడు ఫిషెస్ అయితే వేస్తున్నాను, లేకపోతే విరిగిపోతాయి అంటారు. క్లీనింగ్ అయితే చాలా బాగా చేసి ఇచ్చారు. వీటిల్ని పక్కిలు అంటారు మా సైడ్. మ్యాంగో కూడా వేసేస్తున్నాను. ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మెంతు పొడి అయితే వేస్తున్నాను నేను. అది ఎలా చేస్తారంటే ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు 3 వేపుకొని మిక్సీకి వేసుకుంటారండి. ఆ పొడే నేను దీంట్లో వేస్తున్నాను. ఇంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి. ఫైనల్లీ నెల్లూరు చేపల పులుసు రెడీ. చాలా బాగా వచ్చిందండి చేపల పులుసు అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.